హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు 36 వేస్ట్ 30 మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. చూడండి, ఈ విధంగా ఎల్ షేప్ స్కేల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా లేవు కదా, ఒక లైన్ డ్రా చేసుకోండి. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోండి. 14కి 3/4 ఇంచ్ కలపాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్, నడుము బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్. అదే విధంగా కొంచెం దూరంలో మార్క్ చేయండి. సేమ్ మెజర్మెంట్స్. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అంతే. 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, షోల్డర్ 5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 5.5 పై లైన్ నుంచి అండి. చూడండి జాగ్రత్తగా, పై లైన్ నుంచి 5.5 మార్క్ చేయండి. చెస్ట్ 36 అంటే 9 1 పార్ట్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో కూడా 5 మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ దీని మీద క్లాత్ మీద చెప్పలేం కదా. అందుకే చెస్ట్ లైన్, ఆర్మ్ డౌన్లో చెస్ట్ లైన్ వస్తుంది. 1.5 మార్క్ చేయండి కార్నర్లో. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో మీకు చెప్తాను చూడండి. ఫార్ములా 36/4 అంటే 9, -1 అంటే 8, ఆర్మ్ హోల్ 8 వచ్చిందా లేదా చెక్ చేద్దాం. చూడండి, ఈ గీత మీద మెజర్ చేయాలండి. పై లైన్ నుంచి చూడండి. వెరీ గుడ్, 8 వచ్చింది. ఇలా వస్తే షోల్డర్ జారవండి, చంకలో ఫిట్గా ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది. వేస్ట్ 30 అంటే 1 పార్ట్ 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేయండి. ఓకేనా, క్రాస్గా వస్తుంది. ఓకే, ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్కి 2.5 ఇచ్చేయండి. ఓకే, పావుదకు 3 ఉంటుంది. ఓకేనా, అటు 1/2 ఇంచ్ హ్యాండ్ చేయడానికి హెమ్మింగ్ చేస్తే 1/4 ఇంచ్ పోతుంది. 2 షోల్డర్ పట్టే సరిపోతుంది. నెక్ విడ్త్ 4.5, దానికి 1/2 ఇంచ్ కలపండి. 5.5 పైన 2.5 పెట్టాం కదా, కింద 2.5 మార్క్ చేయండి. ఓకే, ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం డ్రా చేసుకునేటప్పుడు స్కేల్ వాడండి, ఆర్మ్ హోల్ స్కేల్. చూడండి, ఈ విధంగా రౌండ్ తీసేయండి. ఓకేనా, మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలా చూడండి. ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఎక్స్ట్రా మనం షోల్డర్ లైన్లో ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, అది కట్ చేసేస్తున్నారు. అలా కట్ చేయడం వల్ల ఇంకో పార్ట్ తెగదు. చూడండి, వీడియోని స్కిప్ చేసేస్తున్నారని నేను కటింగ్ ఇలా పెట్టాల్సి వచ్చింది ఫాస్ట్గా. అంతేగాని మీరు వీడియో మొత్తం చూడలేదు, ఎందుకని అంత లెందీ అయిపోతుందని చెప్పి తగ్గించాను. ఓకేనా, ఇప్పుడు నెక్ కూడా తీసేసుకుందాం. ఈ విధంగా నెక్ పార్ట్ తీసేసేయండి. నెక్ కూడా నీట్గా తీయండి. ఎప్పుడైనా కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి. అంతేగాని తిప్పేసుకోకండి. క్లాత్ని తిప్పేసుకుంటే నీట్గా ఉండదు, మనకి కటింగ్ బాగా రాదు. ఓకేనా, వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. ఈ విధంగా మనం సైడ్ ఖర్చుకు మార్క్ చేసాం కదా, ఆ ప్లేస్లో మార్క్ చేసుకుంటే వీల్తో మనకి కింద లేయర్ కూడా పడుతుంది, నీట్గా ఉంటుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అదే లైన్ మీద రావాలి. ఓకే, ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కాట్ పెట్టేసేయండి. ఇక్కడ డాట్స్ వస్తాయి. మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా, 1 ఇంచ్ వదిలేసాం కదా, డాట్స్ వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు రివర్స్లో ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసి ఇంకో చివర ఉంది కదా, అక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసి డబుల్ ఫోల్డ్ వేయండి. మళ్ళీ 4 లేయర్స్ రావాలి మనకి హ్యాండ్కి. ఓకేనా, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి. కింద ఎడ్జెస్ సమానంగా లేకపోతే ఒక లైన్ డ్రా చేసేయండి. హ్యాండ్ లెంత్ 9.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. 10 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3 మార్క్ చేయండి. ఓకేనా, 30 కంటే అబోవ్ ఉంటే 3.5 చేస్తామండి. 30 ఉన్న 30 కన్నా బిలో ఉన్న మనిషిని బట్టి 3 చేస్తే సరిపోతుంది. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ 8 కదా, క్రాస్గా ఈ విధంగా చూడండి. 8 మనం అక్కడ పెట్టాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, హ్యాండ్ లూజ్ 4.5. ఓకేనా, 4.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. 1.5 లేదా 1.5, ఈ సైజుకు 1.5 పెట్టచ్చు, 1.5 కూడా పెట్టచ్చు. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్గా ఉంటుందంటే అక్కడి నుంచి కరువు తిరుగుతుంది. ఆ విషయం మనకు తెలిస్తే చాలు, ఎలా పెట్టాలనేది తెలుస్తుంది. ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి హ్యాండ్ మీద, మనం హ్యాండ్కి జాయింట్ చేసుకుంటాం కదా, ఇక్కడ చెక్ చేసుకోండి వచ్చిందా లేదా చూడండి. ఓకే, వచ్చింది. ఇలా వస్తే కరెక్ట్ అండి. 2 కాట్లు పెడుతున్నాం కదా చంకలో, మనకి కాట్లు 2 సమానంగా వస్తాయి. లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. అందుకు అలా కాకుండా ఒకసారి చెక్ చేయండి.
వీడియో మొత్తం చూడండి. డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అసలు నేను చెప్పిన నంబరే అక్కడ ఉండట్లేదు. దాన్ని అడుగుతున్నారు. అలా అయితే కష్టం కదండీ! ఆ వీడియోకి ఆ ఫిగరే అక్కడ రాయలేదు నేను. అలా అడిగితే నేనెలా చెప్పగలను? అందుకే వీడియో మొత్తం ఒకటికి 4 సార్లు మీరే చూడండి. ఇది ఆఫ్‌లైన్ కాదు గదా! అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని భయపడటానికి. ఆన్‌లైన్‌లోనే కాబట్టి అడగండి. అడిగితే మీకు అర్థమవుతుంది. బ్యాక్‌కెళ్ళి చూసుకోండి. వీడియో చూసుకోండి. ఇంకా 4 సార్లు చూసినా కూడా అర్థం కాకపోతే అడగండి. తప్పులేదు. నేను చెప్తాను. ఓకేనా? మీరు అడిగేది నాకు అర్థం కాకపోవచ్చు. ఆన్‌లైన్ కాబట్టి. ఓకే. మీరు హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి. ఫ్రంట్ పార్ట్‌కి. ఒక వైపే తీయాలి. ఏ వైపైనా మీ ఇష్టం. తీసింది ఫ్రంట్ ఎయ్యాలి అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇంటూ మార్క్ ఇలా పెట్టాలండి. ఓకేనా? చూడండి ఎలా పెడుతున్నానో ఒకసారి వీడియో మొత్తం చూడండి. వీడియో ఆన్ చేసుకొని వేరే పని చేసుకోకండి. ఎందుకంటే చాలా టిప్స్ ఉంటాయండి. చాలా బాగా చెప్తాను. అక్క మీరు చాలా బాగా చెప్తున్నారంటున్నారు. చెప్తాను. ఆ విషయం నాకు కూడా తెలుసు. అది కాదు నాకు కావాల్సింది. మీరు ఈ మెజర్‌మెంట్స్‌తో ఒక బ్లౌజ్ కటింగ్ చేసి, స్టిచ్ చేసి నాకు అప్పుడు కామెంట్ చేయండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఆ పని చేయండి. ఓకే. క్రాస్‌కి ఈ విధంగా ఏసుకోవాలి. క్రాస్ కట్ అంటే ఇదండి. చూడండి ఈ విధంగా పరుచుకోవాలి. పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కొంచండి. ఓకే. ఇలా పావించి ఉంచాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంచాలి. ఫ్రంట్ నెక్ ఓకే. 6:15 మీకు 6:30 కావాలంటే 6:30 అయినా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్‌కి 6:15 అయితే సరిపోతుంది. ఓకేనా? ఇట్లా రౌండ్ తీసేయండి. నెక్‌కి రౌండ్ తీసేయండి. ఓకే. చంకలో కట్ చేసేసుకోవాలి. ఒక్క నిమిషం చూడండి. ఇది ఇలా క్రాస్‌గా ఎక్కువ ఉంచాలండి. 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలి క్రాస్‌గా. పైనేమో తక్కువ ఉంచాలి. కింద క్రాస్‌గా ఎక్కువ ఉంచాలి. ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో అప్పుడు క్లాత్ సరిపోదనమాట. చంకలో వీలుతో మార్క్ చేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? ఇట్లా కట్ చేసేసేయండి. చంకలో గూడా కట్ చేసేసేయండి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలా ఉందో అలా తీసేయండి. లేదా గుండు పిన్ పెట్టుకోండి. లేదా మీరు మార్కింగ్ చేసుకోండి. చేసుకొని తర్వాత ఒకసారి కట్ చేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా చేసుకోండి. ఓకే. ఇలా కట్ చేసేసేయండి. ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. గుండు పిన్ పెట్టుకుంటే చక్కగా కదలకుండా ఉంటుంది. క్లాత్ చుట్టూ మీరు తిరుగుతూ చక్కగా కట్ చేయండి నీట్‌గా. ఓకేనా? మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ సైజే కాదండి. మీ సైజ్ ఎంతో చూసి దాన్ని బట్టి నాకు చెప్తే నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ ప్లే లిస్ట్‌లో మన వీడియోస్ అన్నీ మాక్సిమం ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. చెస్ట్‌లో ఒక పార్ట్ 9 ఓకే. 36/4 అంటే 9. 1 పార్ట్ 9. 9 మార్క్ చేయండి. ఓకేనా? 1 ½ ఖర్చు. అక్కడి నుంచి 2 ½ మార్క్ చేయండి. 1 ½ ఎక్స్‌ట్రా 1 ½ ఎక్స్‌ట్రా 2 ½ ఓకే. సేమ్ 6:15 దగ్గర మార్క్ చేసుకొని చూడండి. 9, 1:30, 2:30. 9 ఎందుకొచ్చింది అని అడుగుతున్నారు. ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూడండి. ఎందుకొచ్చిందో మీకే అర్థమైపోద్ది. చెస్ట్‌లో ఒక పార్ట్ అని చెప్తున్నాను కదా! ఓకేనా? లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 36 చూడండి చూపిస్తాను. 36 రాయండి. 36కి మధ్యలో చుక్క పెట్టేసేయండి. అంటే 3.6 అంటే 3:30 ఓకే. దానికి పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి. పావు తక్కువ 4. పావు తక్కువ 4 అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. ఓకే. అదే పావు తక్కువ 4 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా? ఇలా మెయిన్ డాట్ ఇది. ఇది మెయిన్ బ్లౌజ్‌కి మెయిన్ డాట్ ఇదేనండి. ఇది పర్ఫెక్ట్‌గా వస్తే మనకు ఫిట్టింగ్ మాక్సిమం వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. కింద లైన్‌కి సమానంగా పై లైన్‌లో. మనం 9 దగ్గర మార్క్ చేసాం కదా! అక్కడ. చంకలో వీళ్ళతో మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! అక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసేసేయండి ఈ విధంగా. ఓకే. ఈ రెండిటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఎయ్యాలి. ఓకే. ఇట్లా అడ్డంగా కొట్టేసేయండి. హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి. లేకపోతే కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఏదైనా ఒకటే. ఓకేనా? ఇలా షేప్ తీసేయాలి. అప్పుడు చెస్ట్ దగ్గర మనకి పట్టుకుంటుంది. షేప్ బెల్ట్‌లేస్తాం కదా! నీట్‌గా ఉంటుంది. మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్‌గా ఫిట్టింగ్ కుదురుతుంది. ఇలా ఏసుకోవాలి. ఏ సైజ్‌కి ఎంత డాట్ ఎయ్యాలి ఏంటి అని అడుగుతున్నారు. సైజుని బట్టి, హైట్‌ని బట్టి లెంత్ ఎంత పెట్టాలనేది ఉంటుందండి. మన దాంట్లో ప్రతి ఒక్కటి ఉంది. సైజులు మీకు మాక్సిమం సైజులున్నాయి. ఇప్పుడు నేను కొత్తయి పెట్టేవే చూస్తున్నారు. వాటికే నాకు కామెంట్స్ వస్తున్నాయి. పాత వాటికి ఏటికి కామెంట్స్ రావట్లేదు. ఎందుకంటే అవి చూడట్లేదు. పాతయి ప్లే లిస్ట్‌లో పెట్టాను. 70 వీడియోస్ అబోవ్ ఉన్నాయి. బ్లౌజ్ కటింగ్‌యి. ప్రిన్సెస్ కట్ కానీ, బోట్ నెక్ గాని, మాక్సిమం డ్రెసెస్ కానీ ఉన్నాయి. అవన్నీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఇంకా డౌట్స్ వస్తే చూడండి. ఓకేనా? ఇట్లా కార్డ్ పెట్టేసేయండి. కార్డ్స్ అన్నీ పెట్టేసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు కార్డ్ పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందనమాట. ఎందుకంటే మనం కార్డ్ పెట్టుకుంటే రెండిటికి సమానంగా ఏస్తాం.
రెండిటికి కలిపే పెడుతున్నాం కదా కార్టు. సమానంగా ఏస్తా. ఫ్రంట్‌లో లోతు తీసేసుకోవాలి. హ్యాండ్‌కి లోతు తీసాం కదా! ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఇప్పుడు వీల్ తీసుకొని వీల్ మార్క్ చేయండి. మాక్సిమం మన దగ్గర టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ అన్నీ వాడండి. వాడితే మీకు పని ఈజీ అవుతుంది. నేను ఆఫ్‌లైన్‌లో 2 అవర్స్ క్లాస్ పెడతాను. 10-12. మీరు కూడా ఆన్‌లైన్‌లో వాళ్ళు ఒక టైం అనుకుని రోజుకి ఈ టైం కేటాయించండి. ఏమైనా డౌట్స్ వస్తే ఒక బుక్‌లో రాయండి. నన్ను అడగండి. నేను చెప్తాను ఆటికి. ఓకేనా? అలా చేయండి. అంతేకాని ఇది అంటే మనం మళ్ళీ ఆ వీడియో చేయలేము. మళ్ళీ బ్యాక్‌కెళ్ళలేము. మీరెళ్లి చూడరు. మీరెళ్లి చూస్తే నన్ను అడగవసరం లేదు. సరిపోతుంది. ఓకే. ఆ విధంగా ట్రై చేయండి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఆన్‌లైన్‌లో లైవ్ క్లాస్ కూడా చేస్తాను. మీకు చెప్తాను. ఓకేనా? మీరు మాత్రం ఈ కటింగ్స్‌తో ఒక బ్లౌజ్ కట్ చేసి, స్టిచ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పరుచుకోండి. పరిచాం కదా! చూడండి. ఫ్రంట్ మనం లోతు తీసాం కదా! చంకలో ఉక్సులు పట్టి, కాజా పట్టి, పావించి ఉంచాం కదా! ఈ 2 నాకు కనిపించాలి. అలా పెట్టుకోండి. ఓకే. గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. మినిమమ్ 3 ఇంచులు షేప్ బెల్ట్ 3:30 ఉండొచ్చు. మనకు 3 ఇంచులు సరిపోతుంది. ఓకేనా? 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోండి. చూడండి. లెంత్ ఎంత? వేస్ట్ 30 అంటే 7 ½ దానికి హాఫ్ ఇంచ్ కలపండి. అంటే ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుతాం. పావించి మళ్ళీ తీసేస్తాం. ఎందుకో నేను చెప్తాను. ఓకేనా? 7 ½ హాఫ్ ఇంచ్ కలిపితే 8 దానికి 1 ½ కలపండి. అంటే 9 ½ మార్క్ చేసుకోవాలి. చూడండి 3 ఇంచెస్ కొంచెం దూరంలో 3 ఇంచెస్. ఎందుకంటే ఇవి లైన్ డ్రా చేసుకోవడానికి. మనం లైన్‌లు బాగా కొట్టం కాబట్టి లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటదని ఇలా చెప్తాను. ఓకే. 8 పెట్టేసేయండి. అక్కడి నుంచి 1 ½ 9 ½ మార్క్ చేసేసేయండి. 4 దగ్గర చూడండి. 4 దగ్గర 2:30 మార్క్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ షేప్ తీస్తాం ఇక్కడనమాట. ఓకేనా? ఈ విధంగా తీసుకోవాలండి. ఇది ఎక్కడొస్తుందంటే ఈ షేప్ తీసింది మనం మెయిన్ డాట్ ఏసాం కదా! ఆ ప్లేస్‌లో వస్తుంది. అలా రావడం వల్ల చెస్ట్ బాగా నీట్‌గా ఉంటుందండి. ఫిట్టింగ్ బావుంటుంది. కొంతమంది చెస్ట్ జారిపోయిందని, లేకపోతే చెస్ట్ చంకలోకెళ్ళిపోతుందని చెప్తారు. ఇలా సరిగ్గా వేయకపోతేనే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎక్కడ పడితే అక్కడ ఏస్తే డాట్‌లు అంతే కదా! వస్తాయి. అంతేగాని మనం నీట్‌గా ఏస్తే ఎందుకొస్తాయి? రావు. ఎక్కడ పెట్టాలో తెలిస్తే కరెక్ట్‌గా వస్తాయి. ఓకేనా? చూడండి ఎక్స్‌ట్రా పీస్ తీసేసేయండి. ఓకే. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీరు కరెక్ట్‌గా చూస్తే వస్తదండి. చూడరు. ఎందుకు? ముందు నా భాష అర్థం కాకపోవచ్చు. అంటే నా మాట అర్థం అవ్వాలంటే 4 రోజులు వీడియో చూడండి. సేమ్ వీడియోనే చూడండి. నేనేం మాట్లాడుతున్నానో అర్థమైద్ది. అప్పుడు మీకు ఈజీ అయ్యిద్ది పని. అంతే. అంతేగాని ఏమి చూడకుండా ఒక్కసారికే వస్తే మనం ఎంత కష్టపడవసరం లేదు కదండీ! అసలు ముందు మన భాషే అర్థం అవ్వాలి. తెలుగే మాట్లాడేది కాదంటలా. కానీ ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ ఏ పార్ట్ పెడుతున్నాం అది తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. కాట్లు ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరచండి. చూడండి ఈ విధంగా పరచాలి. ఎక్కడ వరకు వచ్చిందో చూడండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? అక్కడి నుంచి మార్క్ చేసిన దగ్గర నుంచి చూడండి. 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఎందుకు? మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా! హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్‌గా ఈ విధంగా ఈ పీస్ తీసేయాలి. ఈ పీస్ తీయొచ్చు, తీయకపోవచ్చు. ఆప్షనల్. మనం లేకపోతే ఫోర్త్ డాట్ కూడా ఏసుకోవచ్చనమాట. ఓకేనా? అలా అనమాట. మనం ఎయ్యము. 3 డాట్సే కాబట్టి ఆ పీస్ తీసేస్తాను. నేను సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆ పీస్ తీసేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.